బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఏపీలో జరుగుతున్న హింసపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలపై ఏపీసీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలకు ఈసీ సమన్లు జారీ చేసింది. రేపు ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేట ఘటనలపై ఈసీ సీరియస్గా ఉన్నట్లుగా సమాచారం. యాక్చువల్గా అక్కడ జరిగింది ఏమిటి, అలాగే ప్రస్తుతానికి ఈసీ ఏం చెప్పింది, మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ వినయ్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. వినయ్, జరిగింది ఏమిటి? వీరిరువురు కూడా రేపు వివరణ ఇవ్వడానికి వెళుతూ ఉన్నారా? టోటల్గా ఇష్యూ ఏమిటి అసలు? రమణ, ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలింగ్ సందర్భంగా మాచర్ల, నరసరావుపేట, తాడిపత్రితో పాటు కొన్ని ప్రాంతంలో వివాదాస్పదంగా మారింది. ఈవీఎంల ధ్వంసంతో పాటు అక్కడికి వచ్చిన ఓటర్లు కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుని విధ్వంసం అనేది జరిగింది. ఇంకా పల్నాడు ప్రాంతంతో పాటు అనంతపురంలో ఇంకా ఈ గొడవలన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. పోలింగ్ ప్రశాంతంగా జరగకుండా చెదురుమదురు ఘటనలతో పాటు కొద్దిగా భారీ స్థాయిలో ఘటనలు జరగడం పట్ల కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ డీజీపీతో పాటు సిఎస్ను రేపు ఢిల్లీకి రమ్మంది, ఢిల్లీకి వచ్చి వివరణ ఇమ్మంది. అయితే ఇప్పటికే ఆ పోలింగ్ సంబంధించి రెండు ప్రధాన పార్టీలు, ఎన్డీఏ కూటమికి సంబంధించి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా అటు పోలీసులతో పాటు సిఎస్ పైన కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలింగ్ సందర్భంగా సరైన భద్రత ఏర్పాటు చేయలేదని ఇప్పటికే రాజకీయ పార్టీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా పలనాడు, అనంతపురం, అదేవిధంగా చిత్తూరు జిల్లాతో పాటు కొన్ని ప్రాంతాల్లో విధ్వంసంగా మారినాయి. పోలింగ్ బూతుల్లో కూడా రిగ్గింగ్కి పాల్పడడంతో పాటు దాడులు జరిగాయని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ అయింది. తెనాల్లో ఎమ్మెల్యే శివకుమార్ ఓటర్ పైన దాడి చేయడం పట్ల ఈ ఘటన పైన కూడా సీరియస్ అయింది. అదేవిధంగా ఎవరైతే కొంతమంది అధికారులు విధులకు నిర్లక్ష్యంగా వ్యవహరించారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసింది. దాంతోపాటు పల్నాడుతో పాటు అదేవిధంగా అనంతపురం, అదేవిధంగా నరసరావుపేట ప్రాంతాల్లో నాయకులు ఎవరైతే ఇలాంటి దాడులకు ప్రేరేపిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసింది. ఎక్కడికక్కడ ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా ఈసీ పోలీస్ అఫీషియల్స్తో గైడ్ చేసినప్పుడు కూడా అవేమీ కూడా ఫలించలేదని కూడా చెప్పొచ్చు. ఇంకా పల్నాడు ప్రాంతంతో పాటు తాడిపత్రలో కూడా ఇంకా ఈ విధ్వంసం అనేది కొనసాగుతూ ఉంది. పోలింగ్ సంబంధించి ముందే హింసాత్మకమైన ఘటనలతో పాటు ఎక్కడెక్కడ గొడవలు జరుగుతాయి అన్ని కూడా ఐడెంటిఫై చేసి ఎక్కువ ఫోర్స్ డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎందుకు ఫోర్స్ని డిప్లాయ్ చేయలేదు, ఎందుకు ఇక్కడ ఈ విధమైన ఘటనలు అయ్యాయని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ డీజీపీతో పాటు సిఎస్ని కూడా రేపు ఢిల్లీకి రమ్మంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కూడా చాలా మంది పైన కేసులు పెట్టడంతో పాటు విధులకి ఎవరైతే సరిగ్గా పనిచేయాలో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేస్తూ డిసిషన్ తీసుకుంది. ఓవరాల్గా ఈ ఘటనలకు సంబంధించి అటు డీజీపీ కావచ్చు, ఇటు సిఎస్ ఏం చెప్తారనేది ఉత్కంఠ నెలకొంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొద్దిసేపటి క్రితమే ఈసీతో పాటు డీజీపీని కూడా కలిసి ఫిర్యాదు చేసింది. పోలీస్ నిర్లక్ష్యాల వల్ల ఈ విధంగా జరిగినాయి. ఎందుకంటే గొడవలు ఘటనలు ఎన్నికల సందర్భంగా జరుగుతున్నప్పుడు కూడా సరిగ్గా పోలీస్ ఫోర్స్ని చేయలేదు. తెలుగుదేశం పార్టీతో కొల్యూడ్ అయ్యాయనే అనుమానం కూడా వ్యక్తం అవుతుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. మొత్తం మీద పోలింగ్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో విధ్వంసం జరిగింది. ఈ అంశం పైన కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. రేపు సిఎస్తో పాటు డీజీపీని కూడా ఢిల్లీకి పిలిచింది. రమణ. ఓకే వినయ్, ముఖ్యంగా దీనిపై అధికార వైసీపీకి చెందిన నేతలు కావచ్చు అండ్ కూటమికి సంబంధించినటువంటి మూడు పార్టీల నేతలు, ప్రధాన నేతలు, కీలక నేతలు, వీళ్ళ కామెంట్స్ ఏంటి అసలు? వాళ్ళ వెర్షన్స్ ఎలా ఉన్నాయి? అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ 81% నమోదైంది. భారీగా మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా పోలింగ్లో పార్టిసిపేట్ చేశారు. గెలుపు ఏ పార్టీకి వస్తుందన్నది ఇంకొక అంచనా వేయలేకపోతా ఉంది. ఒకవైపు కూటమి తమదే అధికారం అని చెప్పినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మరొకసారి తిరిగి అధికారంలోకి వస్తుందని ఒక కాన్ఫిడెన్స్ వ్యక్తపరుస్తూ ఉంది. అయితే పోలింగ్ భారీగా నమోదైన నేపథ్యంలో ఓట్లు ఎటు పక్కకి పడతాయనేది రాజకీయ పార్టీలు ఇంకా దాన్ని ఫైండ్ అవుట్ చేయలేకపోతా ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి రెండు పార్టీల నాయకులకు సంబంధించి ఎక్కడికక్కడ కూడా దాడులు చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఒక విధ్వంసం జరిగిందని చెప్పొచ్చు. తాడిపత్రితో పాటు చిత్తూరు జిల్లా, అదేవిధంగా నరసరావుపేట ప్రాంతంలో కూడా ఎక్కువ దాడులు జరిగినాయి. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా ఇరు వర్గాలకు కూడా దాడులు జరిగినాయి. కానీ ఎవరు పార్టీలకు వాళ్ళు మద్దతు తెలుపుకోవడంతో పాటు ఓటమి భయంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ ఉంటే, లేదు మరొకసారి ఎన్డీఏ కూటమి ఓడిపోతుంది, అందుకనే ఈ విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలు బయటకు వచ్చి ఓట్లు వేస్తున్నట్టు తట్టుకోలేక ఇలా దాడులు చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. ముఖ్యంగా పోలింగ్ పర్సెంటేజ్ 81%
నమోదైంది. ప్రభుత్వం పైన సానుకూలతతోనే ఇంత ఓటింగ్ వచ్చారు. మహిళలందరూ ఓటింగ్కి పాల్గొన్నారు. అదేవిధంగా మిగిలిన ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కూడా ఓటింగ్లో వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తున్నారు. పోలింగ్ శాతాన్ని అడ్డుకోవాలనే తెలుగుదేశం పార్టీ ఈ విధంగా వ్యవహరిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏ కూటమి బలంగా ఉంది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో ఈ విధంగా దాడులు చేస్తుందని తెలుగుదేశం పార్టీ కూడా రైజ్ చేస్తూ ఉంది. మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే పోలీసుల్ని పూర్తిగా తప్పుపడతా ఉంది. పోలీసులు నిర్లక్ష్యం వల్లే ఈ విధమైన ఆ దాడులు జరుగుతూ ఉన్నాయి. పోలీసులకి కావచ్చు, ఎస్పీకి అనేక సార్లు ఆ కంప్లైంట్ చేసినా కూడా అయినా దీన్ని ట్రేస్ అవుట్ చేసే పనిలో లేదు. తెలుగుదేశం పార్టీతో కొల్లుడయ్యే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. మొత్తం మీద అటు ఆంధ్రప్రదేశ్ డీజీపీతో పాటు ఉన్నతాధికారులపైన రెండు రాజకీయ పార్టీలు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే సమయంలో నిన్న పోలింగ్కి సంబంధించి తర్వాత జరిగిన ఘటనలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు సీఎస్తో పాటు డీజీపీని ఢిల్లీకి పిలిచింది. ఇక్కడ జరిగిన ఘటనలన్నింటిపైన కూడా వివరణ కోరబోతా ఉంది. తర్వాత సెంట్రల్ ఎన్నికల కమిషన్ ఏ విధమైన డిసిషన్ తీసుకుంటుందన్నది ఆసక్తిగా నెలకొంది. రమణ, ఓకే, వీటిపై కేసులు ఏమైనా నమోదు చేశారా? అండ్ మరీ ముఖ్యంగా చూస్తే కనుక ఈ గాయపడ్డ వాళ్ళ పరిస్థితి అది ఎలా ఉంది? దానిపై ఏమంటున్నాయి పార్టీలు? అయితే ఖచ్చితంగా పల్నాడు ప్రాంతంతో పాటు అదేవిధంగా నరసరావుపేట, చిత్తూరు ప్రాంతంలో చాలా ఈ దాడులు జరిగాయి. ఈవీఎంలు ధ్వంసంతో పాటు అటు మహిళలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కార్యకర్తలకు కూడా తలలు పగలడంతో పాటు పెద్ద ఎత్తున గాయాలు జరిగినాయి. గాయాలు పాలైన వాళ్ళందరూ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఏ పార్టీ సింపథైజర్లు, ఆ పార్టీ నాయకులందరూ కూడా వెళ్ళి పరామర్శిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి పల్నాడు ప్రాంతంలో ఎక్కువ దెబ్బలు తగిలినాయి. వీళ్ళందరూ కూడా హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళని పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్తుంటే పోలీసులు, ఉన్నతాధికారులు ఎలవ్ చేయని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నేతలు బయటకు వస్తే ఈ వివాదం అనేది ఇంకా ఎక్కువ పెరిగి అక్కడ లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంటుంది కనుక ఎక్కడికక్కడ నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మాచర్ల ఎమ్మెల్యేని ఇప్పటికీ హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా నరసరావుపేట ఎమ్మెల్యేతో పాటు గురజాల ఎమ్మెల్యే వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తా ఉన్నారు. ముఖ్యంగా ఆ పల్నాడు ప్రాంతంతో పాటు నరసరావుపేట, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఇంకా ఈ విధమైన దాడులు కావచ్చు, గొడవలు కొనసాగుతున్న నేపథ్యంలో స్పెషల్ ఫోర్స్ కూడా అక్కడికి డిప్లై చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా రోడ్డుపైకి రాకుండా హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా ఈ విధ్వంసాన్ని నియంత్రించే పనులు అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కొంతమందికి గాయాలని వీళ్ళందరూ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. రమణ, ఓకే, థ్యాంక్ యూ వినయ్.